పొంగుల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా మరి వారు కూడా తొందరగా నిర్ణయం తీసుకొని వారు ఇల్లు కేటాయింపులో వారు జాగ్రత్త వహించి తొందరగా మంజూరు చేస్తున్నారు. మరి జూపల్లి కృష్ణారావు గారికి కూడా ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి బైన్సాల మరి గత సంవత్సరం ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. మరి ఆ నిర్మాణం ఇంకా సగంలో ఆగిపోయింది. మరి ఇంతకుముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు వారికి చెప్పడం జరిగింది, డబుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, అసంపూర్తిగా ఉన్నాయి. వారి కంటిన్యూ చేయడానికి అక్కడ సీసీ రోడ్స్, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ కావడానికి సుమారు ఒక 15 గ్రామాల్లో కూడా ఇటువంటి ఉన్నది అసంపూర్తిగా. వాటికి కూడా నిధులు మంజూరు చేయమని చెప్పాము. మరి జూపల్లి కృష్ణారావు గారు వారికి రికమెండ్ చేశారు. మరి గత 6 నెలల క్రితం మరి ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 5 కోట్లతో ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించారో అక్కడ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తిగా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. పనులు జరుగుతున్నాయి. రేపు మాపో బైన్సాలో డబుల్ బెడ్రూమ్ ఇనాగ్రేషన్ కొరకు మరి జూపల్లి కృష్ణారావు గారు కూడా రావచ్చు. మరి వారిచే వచ్చినప్పుడు ఇవన్నీ సమస్యలు కూడా మేము చెప్తాం. ముందు వారికి పూర్తయిన తర్వాతనే నిర్మల్ జిల్లాలో 1900 పూరి గుడిసెలో ఉన్నట్టు సర్వే చేశారు. మరి ఇప్పుడు ప్రతి ముదోలు తాలూకా, నిర్మల్ తాలూకా, ఖానాపూర్ తాలూకాలో అక్కడ సుమారు 500-600 ప్రతి తాలూకాలో పూరి గుడిసెలు ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. వారందరూ కూడా ఈ సంవత్సరం ఇచ్చుతున్నారు. వారికి అయిన తర్వాత మిగతా వారికి ఎవరైతే స్లాబ్ లేని వారికి, కూనలు, రేకులు ఉన్న వారికి కూడా ప్రియారిటీ జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా సుమారు 2000 ఇండ్లు మంజూరు చేస్తున్నారు. దాంట్లో మా ముదోళ్ళ నియోజకవర్గానికి కూడా 2000 ఇండ్లు శాంక్షన్ జరుగుతుంది. మరి లబ్ధిదారులు చాలా హ్యాపీగా ఉన్నారు. వారందరూ కూడా 5 లక్షలు కాకుండా ఇంకా స్వయంగా సొంతంగా మరియు ఏం లేని వారు ఇంకో 2 లక్షలు, ఉన్నవారు 5 లక్షల వరకు వెచ్చించి ఇండ్లు బ్రహ్మాండం. ఎందుకంటే ఇల్లు జరిగినా ఒకసారి జరుగుతుంది, ఇల్లు కట్టినా ఒకసారి జరుగుతుంది. అందువల్ల కష్టపడి అప్పు తీసుకొని 5 లక్షలు ప్రభుత్వమే కాకుండా ఇంకో 2 లక్షలు కానీ 5 లక్షలు తీసుకొని ఇల్లు నిర్మాణం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ ఇల్లు ముహూర్తం జరిగింది. మరి చాలా బ్రహ్మాండంగా కట్టారు. వాళ్ళు 5,000 లక్షలు కాకుండా మిగతా 5 లక్షలు కొద్దిగా బాకీ తీసుకొని బ్రహ్మాండంగా కట్టడం జరిగింది. మరి పూజ కూడా బ్రహ్మాండంగా చేశారు. మరి తొందరగా ఈ సంవత్సరం ఇది పదే 5 ఏళ్ళ వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు 1 సంవత్సరం జరిగింది. ఇంకా 3 ఏళ్ళు కూడా. ఈరోజు కుబీర్ మండల్ హెడ్ క్వార్టర్లో రాహుల్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరిగింది. మరి ఈరోజు వారు పూజ చేసి గృహ ప్రారంభోత్సవం కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ముదోల్ నియోజకవర్గంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా కనీసం తక్కువ అంటే 10 ఇండ్ల నుంచి 60 ఇండ్ల వరకు నిర్మాణం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయిన 70% ఇండ్లు పూర్తి కావడం జరిగింది. మరి 2వ సంవత్సరం. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ గారి జమానాలో కూడా వారు చెప్పేది నిరుపేదలకు ఎవరైతే పూరి గుడిసెలలో నివసిస్తున్నారో వారికి అందరూ కూడా ఇల్లు కట్టడం మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పి వారు అప్పుడు చెప్పేవారు ఇందిరాగాంధీ గారు. మరి అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మొదటి ప్రియారిటీ ఏదైతే మట్టి గోడలతో, రేకులతో ఇల్లు ఉన్నదో వారికి అందరికీ కూడా మరి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయబడుతుందని చెప్పి నిర్ణయం